వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ కాంగ్రెస్ లో ఎవరైనా ఫైర్ బ్రాండ్ లీడర్ ఉన్నారా అంటే కల్వ సుజాత అక్క గారు అయితే గుర్తుకొస్తున్నారు. అక్కకైతే మొదటిసారిగా మనం అయితే కంగ్రాచులేషన్ చెప్పుకోవాలి, ఎందుకంటే వైశాఖ కార్పొరేట్ చైర్మన్ అయితే ఇచ్చారు. మొదటిగా మన ఛానల్ కి ఇస్తా ఉన్నారు. అక్క నమస్తే అక్క, కంగ్రాచులేషన్స్ అక్క. అక్క ఎలా అనిపిస్తా ఉంది కార్పొరేషన్ చైర్మన్ అయితే తీసుకున్నారు, ఎలా అనిపిస్తా ఉంది? సరే, ముందుగా కార్పొరేషన్ ప్రకటించి చైర్మన్ గా ఇవ్వడం కన్నా ఎక్కువగా నేను చైర్మన్ మీద ఆశలు ఎన్నడూ పెట్టుకోలేదు, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ మీద. కానీ ముందుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్పొరేషన్కి మా చిరకాల ఆకాంక్ష, ఎన్నో దశాబ్దాలుగా కొట్లాడుతున్నటువంటి వైశ్యులకి, పేద ఆర్య వైశ్యుల కోసం ఏర్పాటు చేయాల్సిన వైశ్య కార్పొరేషన్ని గత దశాబ్దాల కాలంగా మాకు దక్కకుండా గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి మేము కొట్లాడుతున్నా ఇవ్వనటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 10 ఏళ్ళు పోరాడినటువంటి మా కొట్లాటకి ఫలితం వితిన్ 3 months లో వచ్చింది. కేవలం మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, మేనిఫెస్టోని మేము పూర్తి స్థాయిలో మేము ఈరోజు నిర్వర్తిస్తాము అనడానికి సాక్ష్యమే కార్పొరేషన్, ఆర్యవైశ్య కార్పొరేషన్. ఎందుకంటున్నా అంటే ఈ మాట, గతంలో కేసీఆర్ పెద్దవాళ్ళకి పదవులు ఇచ్చిన కానీ పేదోళ్ళకి కార్పొరేషన్ ఇయ్యలేము ఆ వైశ్యాస్కి. ఈరోజు ప్రభుత్వం ముందుగా కార్పొరేషన్ ప్రకటించి దాన్ని నన్ను చైర్మన్ గా చేశారు, కానీ నాకేదో పదవులు ఇచ్చి తర్వాత కార్పొరేషన్ అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే గతంలో ఒక ఆర్యవైశ్యుల గురించి మాట్లాడితే, గతంలో ఆర్యవైశ్య దేవాలయాలు, వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాలు ఎండోమెంట్ లో ఉండే, దాన్ని రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రోషయ్య గారి చరువుతో వారు ముఖ్యమంత్రి గారికి చెప్పడము, వినతి చేసుకోవడం ద్వారా ఆర్యవైశ్య దేవాలయాలన్నీ కూడా ఎండోమెంట్ లో నుంచి రిలీజ్ చేసి ఆర్యవైశ్యులకు అప్పచెప్పడం జరిగింది. ఈరోజు మేము రూపాయి పోగేసి అందులో 10 పైసలు దాన ధర్మాలకు ఖర్చు పెడతాం, దేవాలయాలకు ఖర్చు పెడతాం, అన్నదానాలకు ఖర్చు పెడతాం. అన్ని విధాల మా దాంట్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు మాకు మేమే రూపాయలు 10 పైసల వంతు మేము మా పేదవాళ్ళకు సహకారం అందిస్తాం. అదే పక్షంలో దేవాలయాల నిర్మాణం కూడా మా సొంత డబ్బుతో కట్టుకుంటాం, మా సొంత ఫండింగ్ తో ఏర్పాటు చేస్తాం. ఆ దేవాలయాల్ని ఎండోమెంట్ లో కలపడం అనేది బాధాకరంగా ఉండే, ఆ బాధనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే దేవాలయాల పూర్తి అంటే దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కానీ ఎండోమెంట్ లో నుంచి దేవాలయాల్ని కానీ విడిపించి మాకు అప్పచెప్పడం, పరిరక్షణ, దేవాలయాల పరిరక్షణ పూర్తిగా వైశ్యులకి అప్పచెప్పడం. ఇది కదా అంటే మీరేదో ధర్మం కోసం అవి ఇవి మాట్లాడే పార్టీలు చాలా ఉన్నాయి, కానీ మాకు ఏనాడు కూడా న్యాయం చేయలేదు. అందులో భాగంగానే మా దేవాలయాలు మాకు అప్పచెప్పడం వల్ల మా ఆర్యవైశ్యులు ఆనాడు చాలా సంతోషంగా ఉండే. మేం కట్టుకున్న గుళ్ళు, మా కులదైవమైనటువంటి వాసవి మాత సేవని మేమే చేసుకునే భాగ్యం కల్పించినటువంటి ప్రభుత్వానికి ఆనాడు కృతజ్ఞత తెలియజేస్తాం. మరి ఈ రోజు కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదవులు కాదు ముఖ్యం, ప్రజల సేవ అనుకొని మరి ముందుకెళ్తున్న దిశగా మా చిరకాల ఆకాంక్ష నెరవేర్చి మేము 1000 కోట్లు నిధులు కావాలని కోరుకున్నాం ఆ రోజు. మరి ఆ 1000 కోట్ల నిధులను కూడా ప్రభుత్వం మాకు గ్రాంట్ చేస్తుందని కూడా అనుకుంటున్నాము. ఎందుకంటే మా పేద ఆర్యవైశ్యులు 80% కనబడే 20% చూసే మీరు సౌకర్యాలు శ్రీమంతులు మీకెందుకు రిజర్వేషన్ అని ఎన్నో మంది మాట్లాడతారు, ఎంతో మంది మాట్లాడతారు. కానీ మా పేదల దగ్గర ఉన్నటువంటి 80% మంది వాళ్ళకి కనీసం చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి రిజర్వేషన్లు అడ్డం వస్తాయి, ఉద్యోగాలు దొరకవు, వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు ఉండవు, పిల్లలు చదువుల మీద పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఉండవు. అన్ని రకాలుగా విద్యకి, వైద్యానికి, వ్యాపారానికి, ఇంకే రంగంలోనైనా సరే వ్యాపారం దెబ్బతిని చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వైశ్యులు, పేద మధ్యతరగతి వాళ్ళు చాలా మంది. అలాంటి వాళ్ళని కాపాడడం కోసమే ఈరోజు కార్పొరేషన్ 1000 కోట్లతో అడిగాం. ఎందుకంటే మాకు రిజర్వేషన్స్ చాలా తక్కువ ఉంటాయి, మెరిట్ సాధించిన 90%, 98% వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు చాలా తక్కువగా దొరుకుతుంటాయి. అందులో రిజర్వేషన్ కోటా పోయి మా వరకు వచ్చే వరకు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మరి మా పేద ఆర్యవైశ్యుల్ని కాపాడాల్సింది ప్రభుత్వమే కదా. ఈరోజు ప్రభుత్వాన్ని నడిచేది 50% కన్నా ఎక్కువగా ప్రభుత్వం నడుస్తుందంటే మా వ్యాపార సంస్థల నుంచి వచ్చినటువంటి ట్యాక్స్ వల్లనే ప్రభుత్వం నడుస్తుంది, దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోనే కాదు. మరి అలాంటి పేదలకి మేము కట్టినటువంటి ట్యాక్స్ల వల్ల వచ్చేటటువంటి డబ్బులో కొంత మేరకు మా పేదల్ని కాపాడాలి, మా పేదలకి కేటాయించాలని మా విన్నపాన్ని గమనించి ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్పొరేషన్ని మేము పూర్తి స్థాయిలో మా పేద ఆర్యవైశ్యుల కోసం వాళ్ళకు కూడా పై స్థాయికి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, చదువు పరంగా పైకి తీసుకొచ్చే దిశగా
మా వంతు మేము కృషి చేస్తాం. ప్రభుత్వం కూడా మేము అడిగిన నిధుల్ని మా కార్పొరేషన్కి కేటాయించి మమ్మల్ని కూడా ఆదుకోవాలి. మేము కూడా భాగస్వాములము, ఓటర్లము, మేము కూడా భాగస్వాములము. ప్రతి ప్రభుత్వంలో ప్రతి రూపాయి కట్టేటటువంటి మొదటిగా ఎవరన్నా ఉన్నారు అంటే ట్యాక్స్ ఆర్యవైశ్యులే. కాబట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మేము మా పేదల్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ కృతజ్ఞతతో మేము కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మా వంతు, మా ఆర్యవైశ్యుల వంతు ఓటు స్థానాన్ని పెంచడానికి, బలమైన ఓటు స్థానాన్ని పెంచడానికి 27 లక్షలకు పైగా ఉన్నటువంటి ఆర్యవైశ్యుల ఓటు శాతం కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇది బలం చేకూర్చిందని కూడా నేను అనుకుంటున్నా. ఆనాటి కళని ఈనాడు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రికి, మంత్రివర్యులకు కూడా, అంత మంత్రివర్గ సహచర మంత్రివర్గులకు అందరికి కూడా ముఖ్యమంత్రితో సహా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము ఆశించిన మేరకు పెద్ద పదవి రావాలనుకున్నా కూడా మరి మా కులానికి మాత్రమే ఈరోజు నాకు పర్మిట్ చేయడం కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 కోట్ల మందికి రిప్రజెంటేటివ్ని. 4 కోట్ల మందితో ఉన్నాను. కులం కొట్లాట, కులమే రాజకీయం, రాజకీయమే చేశాను నేను. అందరితో కలిసి అన్ని విధాల అన్ని వ్యవస్థలలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేను పనిచేశాను. కేవలం కులంకు బైండప్ కాదు. ఈరోజు కార్పొరేషన్ మాత్రం కులందే. నేను లీడర్ని, నేను కాంగ్రెస్కి, తెలంగాణ ప్రజలకి రిప్రజెంటేటివ్ని.